ఫస్ట్ నార్మల్గా ఫీవర్, హెడేక్, వామిటింగ్ సెన్సేషన్ రావడము ఇలాంటివి ఫస్ట్ ప్రోడ్రోమ్ అంటారు. ఫస్ట్ సిమ్టమ్స్ వచ్చే ఛాన్స్ ఈ సిమ్టమ్స్ వచ్చే ఛాన్స్ నార్మల్ వైరస్ లాగానే. ఏ వైరస్కైనా నార్మల్ ఫీవర్, జ్వరము, వామిటింగ్స్, హెడేక్ ఇవి కామన్ వైరల్ జ్వరాలలో. అలానే వస్తుంది. మనం కూడా నార్మల్ వైరల్ జ్వరమే కదా అని లైట్ తీసుకుంటూ ఉంటాం. కానీ తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ వచ్చేది లాలాజలం మనలో కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అయితే ఈ బ్రెయిన్ స్టెమ్లో మనకి అది మెయిన్ కంట్రోల్ సెంటర్స్ ఉంటాయండి. దాంట్లో మెయిన్ మన శ్వాసని, మన తిన్నాక నెక్స్ట్ ఫుడ్ వెళ్ళడాన్ని అన్నిటినీ కంట్రోల్ చేసేది బ్రెయిన్ స్టెమ్లో ఉంటాయి సెంటర్స్. సో ఈ రేబీస్ వైరస్ అనేది దానికి డైరెక్ట్ మన సెంటర్స్కి వెళ్తాయి. ఆ సెంటర్స్ని అఫెక్ట్ చేయడం వల్ల మనకి ఈ మింగడానికి ఇబ్బందిగా ఉండడము, ఏ వాటర్ తీసుకున్నా లేకపోతే ఫుడ్ తీసుకున్నా మింగడానికి ఇబ్బందిగా ఉండడము, ఈ నర్వ్స్ అనేవి బాగా యాక్టివేట్ అయిపోతాయి. ఈ యాక్టివేట్ అయిపోయేసరికి ఇక్కడ మజిల్స్ అన్ని పట్టేసుకుంటాయి అన్నమాట. ఇంకొకటి ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్, దానివల్ల మనకి సలైవా అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేసేస్తుంది. లాస్ట్కి వైరస్ మన సలైవరీ గ్లాండ్స్ అంటే లాలాజలం ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్ ఉంటాయి ఇక్కడ. ఆ సలైవరీ గ్లాండ్స్కి కూడా వైరస్ వచ్చి అక్కడ మల్టిప్లై అవ్వడం వల్ల నెక్స్ట్ ఆ వైరస్ ఆ సలైవా నుంచి కూడా మనకి ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. ఎక్కువ సొల్లు కార్చడం, ఎక్కువ ఈ రేబీస్ డాగే కానీ లేకపోతే హ్యూమన్స్కి రేబీస్ వచ్చాక సిమ్టమ్స్ ఇలా ఎక్కువ సొల్లు రావడము, ఎక్కువ వాటర్ అంటే భయపడము, ఇవన్నీ ఉంటాయి.